హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి అయితే ఇంట్లో జరిగిందంతా కూడా ఇంకా భాగ్యానికి చెప్తుంది. భాగ్యమైతే అమ్మడు ఇంట్లోవి తర్వాత చూసుకోవచ్చు. ఆ ఏజెంట్ గాడు మనల్ని పదే పదే వెతుకుతున్నాడు. వాడికి కనుక దొరికామంటే అడ్డంగా బుక్ అయిపోతాం. కుతంతా జాగ్రత్తగా ఉండమ్మడు అని చెప్పడంతో ఇక వల్లి అయితే అమ్మోయ్, నాకు నువ్వు చెప్తుంది వింటుంటే భయంగా ఉందే అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే భాగ్యం, సుడమ్మడు, ఏం భయపడకు, నేనున్నాను కదా. ఇక వాడు మన వైపుకి రాకుండా ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేస్తాను అంటూ ఇక భాగ్యమైతే వల్లికి చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఇక ధీరజ్ అయితే ప్రేమ కోసం ఇంకా నైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. ఇక లైట్ డిన్నర్ కోసం అన్నీ సిద్ధం చేసిన తర్వాత ప్రేమ కళ్ళు మూసి ఇంకా బయటకైతే తీసుకొస్తుంటాడు. ఇంతలో వల్లి, ఏంటి వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఇక వల్లి వాళ్ళిద్దరి వైపే చూస్తుంటే ఇంకా ఇంతలో అక్కడికి నర్మద అయితే వస్తుంది. నర్మద వల్లిని చూసి, ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటుంటే, ఇదిగో నర్మద, ఇదంతా మనిల్లే, ఎక్కడున్నా మన ఇంట్లో ఉన్నట్టే. అయినా నేనేం చెప్తాను, మీ బావగారి కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంటే, చూడక్క, బావగారు ఇటువైపు నుంచి వస్తారు, అటు కాదు, ఇదిగో మన గేటు ఇటుంది, అటువైపు ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక నర్మద అయితే వల్లిని అడుగుతుంటే, వల్లి, ఇదో కత్తి, దీని కంట పడకూడదు అనుకుంటే కూడా పడిపోతున్నాను అంటూ ఇక వల్లి, అబ్బా, నేను అటే సోతున్నాను, ఇటేదో శబ్దమైనట్టుగా ఉండి ఇటు సోతున్నాను పేమ, అలాగే. ఇక నర్మద అయితే, నాకు తెలుసు ఎవరు ఎప్పుడు ఏం చేస్తారా, వాళ్ళు చేసేదానిలో ఏ తప్పు దొరుకుతుందా, అది తీసుకెళ్ళి మావయ్య గారి ముందు చెప్పి ఇంట్లో పెద్ద గొడవ చేద్దామా అని చూస్తూ ఉంటావు. ఛీ, ఎప్పుడు అదే పనా? ఇంటి పెద్ద కొడలని చెప్పుకోవడం కాదు, ఇంట్లో ఎలాంటి సమస్య ఎట్లాంటి గొడవ లేకుండా చూసుకోవాలి. అయినా నీకొక్కసారి చెప్తే అర్థం కదా. చూడు, ఇలా ఇంట్లో ప్రతి విషయంలోనూ ఇలా గొడవలు పెడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. చూడు, నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. అమూల్య విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. కానీ కేవలం నీకు బావగారి మీదున్న ప్రేమను చూసి, మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని చూసి దాన్ని దూరం చేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిజాన్ని అందరి ముందు దాచిపెట్టాను. కానీ అమూల్యని విశ్వ తీసుకెళ్తానికి కారణం ఏంటి? అలాగే నువ్వు విశ్వకి హెల్ప్ చేయడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉండుంటుంది కదా. అదేంటో తెలుసుకున్న మరుక్షణం మాత్రం నిన్నస్సలు వదిలిపెట్టను అంటూ ఇక నర్మద అయితే, అటు బావగారు వచ్చేది ఇటు కాదు, ఇంకొకసారి ఇటువైపు చూసావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ నర్మద అయితే ఇక వల్లికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయ్ బాబోయ్, ఇదేటిది, నర్మద నాకు వార్నింగ్ ఇస్తుంది. ఏ పేమ, ధీరజ్లు ఏం చెప్తున్నారో చూసినా తప్పేనా? అయినా నేనిట్ట సోతున్నానని ఆ సీన్ టపాకాయకి తెలిసిందంటే తర్వాత రాత్రంతా నిద్రపోకుండా రేవెట్టేస్తుంది అని అనుకుంటూ ఇక వల్లి, అయినా వాళ్ళు మగుడు పిల్లలు ఏం చేసుకుంటే నాకెందుకు అనుకుంటూ ఇక వల్లి అయితే అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రేమని కళ్ళు మూసుకుని తీసుకెళ్ళి ఒక్కసారిగా చేతులు తీస్తాడు. ఇక ప్రేమని చిన్నగా కళ్ళు తెరవమడంతో ఇక ప్రేమ కళ్ళు తెరిచి చూసరికి ఎదురుకుండా మోకాల మీద ధీరజ్ ఒక ఫ్లవర్తో కనిపిస్తాడు. ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ని చూసి, రే ధీరజ్, ఏంట్రా ఇదంతా అని అంటుంటే, చెప్పానుగా ఈరోజు నాకు ఇది చాలా స్పెషల్, అందుకే ఈ ఏర్పాటు అంటూ ఇక ధీరజ్ అయితే తన మనసులో ఉన్న ప్రేమని ఇంకా ప్రేమకి చెప్పి తనకి ఎంతో ఇష్టంగా ఉన్న ఉంగరాన్ని తీసి ఇక ప్రేమ చేతిలో పెడతాడు. ఇది మా అమ్మ నాకు ఎంతో ప్రేమగా ఇచ్చింది, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్, దీన్ని నాకు ఇంపార్టెంట్ అయినా నీకిస్తున్నాను అంటూ ఇక ధీరజ్ అయితే ఆ ఉంగరాన్ని ప్రేమ చేతికి పెట్టి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడగడంతో ఒక్కసారిగా ప్రేమ, రేయ్, నువ్వు నా మీదున్న ప్రేమతో ఏం చెప్తున్నావో కూడా నీకు అర్థం కావట్లేదు, ఆల్రెడీ మనిద్దరికీ పెళ్ళైపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ధీరజ్ కూడా తల కొట్టుకుని,
నువ్వు జీవితాంతం నాతో ఇంతే ప్రేమగా ఉంటావు కదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని అడుగుతాడు. ఇక ప్రేమ ఉంటానని తల ఊపుతుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమని దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు. అలాగే తన్ని ఎత్తుకొని గిరిగిరా తిప్పేస్తాడు. ఒక్కసారిగా ప్రేమ ఇక రే వదలరా వదలు, ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని ఆపమంటుంది. కానీ ధీరజ్ ప్రేమని దగ్గరికి తీసుకొని ఇక తన మనసులో ఉన్న ప్రేమని మొత్తం చెప్పేసి ఇక తన చేతిని దగ్గరగా తీసుకుని, చూడు ఈ చేతిని జీవితాంతం జీవితాంతం ఇలాగే పట్టుకుంటాను, ఎప్పటికీ మనిద్దరిని ఎవ్వరూ విడతీయలేరు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమకి తను చేసిన సంగతి గుర్తుకొస్తుంది. అమూల్యని తనే మెడలో తాళి వేసుకోమన్న సంగతి గుర్తు చేసుకొని ఈ విషయం గనక ధీరజ్కి తెలిస్తే నిజంగానే ధీరజ్ నాతో ఇంతే ప్రేమగా ఉంటాడా, ఇంతే ప్రేమని నా మీద చూపిస్తాడా అంటూ ఇక ప్రేమ అయితే తన మనసులో ఆలోచనలో పడుతుంది. ఇక ధీరజ్ ఏంటే నేను నీ మీద ఉన్న ప్రేమని ఇంత ఇష్టంగా చెప్తే కనీసం నువ్వు ఏం మాట్లాడట్లేదు, అంటే నీకు నా మీద ఎట్లాంటి ప్రేమ లేదా అని అడగడంతో ఇక ప్రేమ తల కొట్టుకుని, అయ్యో అదేంట్రా అలా అంటావు, నువ్వు ఎప్పుడెప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమని చెబుతావా అని ఎదురు చూశాను, నువ్వు చెప్పకపోయేసరికి నేనే చెప్పాలి అనుకున్నాను, కానీ నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమని చెప్తుంటే అది వినడానికి ఎంత బాగుందో తెలుసా, అందుకే నాకు మాటలు రావట్లేదు, నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ, నీకు నాకు మధ్యలో ఎవ్వరూ రాకూడదు అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని హత్తుకుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అమూల్య అయితే నిద్రపోతూ ఉంటుంది. ఇంతలో విశ్వక్ అమూల్య గదిలోకి వస్తాడు. నిద్రపోతున్న అమూల్యని చూసి, అమ్మో ఇది నిద్రపోతుందో లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తుందో నాకు భయంగా ఉంది, అక్కడ చూస్తే నాన్నమ్మ నన్ను పులి బోన్లోకి పంపించినట్టు ఈ గదిలోకి పంపించింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ ఇక విశ్వక్ భయపడుతూనే గదిలోకి అడుగు పెడతాడు. ఒక్కసారిగా అమూల్య లేచి కూర్చుంటుంది. ఇక విశ్వక్ అయితే ముందుకు వేసిన అడుగు కాస్త వెనక్కి వేసి భయంతో అమూల్యని చూస్తూ, చూడు నేనేమి నీ గదిలోకి కావాలని రాలేదు, అమ్మమ్మ చేతి కర్ర ఇక్కడ ఉందంట, అది తీసుకెళ్తానికి వచ్చాను, అంతే అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్యని భయంగానే చూస్తూ చెబుతూ ఉంటాడు. ఇక అమూల్య అయితే ఆ చేతికర్రని ఇదేనా అంటూ ఇక విశ్వక్కి ఇచ్చేలాగా ఆ కర్రని ఎత్తుతుంది. ఒక్కసారిగా విశ్వక్, నేను చేతి కర్ర కోసం వచ్చానని చెప్పాను కదా, అయినా నేను నిన్ను ఏం చేయలేదు కదా, మరి నన్నెందుకే కొడుతున్నావు అని అంటుంటే, నిన్ను కొట్టట్లేదు, నీకు కర్రని ఇస్తున్నాను సరిగా చూడు అంటూ ఇక కర్రని ఇస్తున్నట్టుగా పెడుతుంది. ఇక విశ్వక్ అయితే ఆ చేతి కర్రని తీసుకుని, ఒకప్పుడు పిల్లిలా ఉండేదానివి, ఇప్పుడు ఏకంగా పులిలా మారిపోయావు, అసలు ఇదంతా ఎవరో నీ వెనకుండి నీకు ట్రైనింగ్ ఇస్తున్నారే, చెప్తా వాళ్ళ పని చెప్తా నీ పని చెప్తా అని అనుకుంటూ ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమూల్య అయితే విశ్వక్ మాటలకి తనలో తను నవ్వుకుంటుంది. ఇక డోర్ లాక్ చేసి అమూల్య ఇంకా రామరాజుని అలాగే వేదవతిని గుర్తు చేసుకుని బాధపడుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ఇక రామరాజు కూడా చాలా బాధపడుతుంటాడు. ఒక్కసారిగా రామరాజును చూసిన వేదవతి, ఏవండి ఏమైందండి అలా ఉన్నారు, ఈరోజు రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పనే లేదు, పైగా వచ్చిన దగ్గర నుంచి చాలా డల్గా కనిపిస్తున్నారు, ఏమైందండి, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నారా అని అంటుంటే, చూడు బుజ్జమ్మ, నేను రైస్ మిల్కి అనవసరంగా వెళ్ళానేమోనని అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, ఏవండి ఏంటండి అలా మాట్లాడుతున్నారు, అది మీ రైస్ మిల్ అండి, అది మీ కష్టార్జితంతో అక్కడి దాకా తీసుకొచ్చారు, మరి అక్కడికి అనవసరంగా వెళ్ళానని అలా మాట్లాడతారేంటండి అని అంటుంటే ఇక రామరాజు అయితే చిన్న పిల్లాళ్లాగా ఇక వేదవతి ఒళ్ళో తల పెట్టుకుని, బుజ్జమ్మ అమూల్యని ఈ చేతులతో ఎంతో ప్రేమగా పెంచాను, తనకి ఏం కావాలన్నా సరే కాదనకుండా ఇచ్చాను, కానీ నా కూతురు
నా గుండెల మీద తన్ని నా పగోడి కొడుకుని పెళ్లి చేసుకుంది. పైగా వాళ్ళు నా మీద ఉన్న పగతో నా కూతుర్ని ఎన్ని కష్టాలు పెడుతున్నారో అది సరిపోనట్టు ఆ విషయం గురించి పదే పదే అందరి ముందు మాట్లాడి నా పరువు పోయేలా చేస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, ఏంటండి, ఏమైంది, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటుంటే, ఏం లేదులే బుజ్జమ్మ, మనసెందుకో అస్సలు బాగాలేదు, కొద్దిసేపు నీ ఒడిలో పడుకోనివ్వు అని చెప్పి ఇక రామరాజైతే వేదవతితో చెప్పి నిదానంగా వడిలోనే నిద్రపోతాడు. ఇక వేదవతి చిన్నగా రామరాజు తలని తీసి ఇక తను గబగబా తిరుపతి దగ్గరికి వెళ్తుంది. ఇక తిరుపతి అయితే, అక్క, ఏంటక్క అంత కోపంగా ఉన్నావు, ఏమైంది బావా అని అంటుంటే, అవును, మీ బావ గురించే వచ్చాను. మీ బావ మిల్లుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటుంటే, అది అక్క అంటూ ఇక తిరుపతి అయితే నీళ్లు నొరుతూ ఉంటే ఇక వేదవతి, రే తిరుపతి, చెప్తావా లేదా అక్కడ ఏం జరిగింది అని అంటుంటే ఇక తిరుపతి, చెప్తానక్క, చెప్తాను, కానీ నువ్వు నేను చెప్పానని మాత్రం బావకి చెప్పకూడదు అంటూ ఇక జరిగిందంతా కూడా వేదవతితో చెప్తాడు. ఒక్కసారిగా వేదవతి, ఏంటి, ఆయన్ని పట్టుకుని అంత మాట అంటారా, ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను అంటూ ఇక ఎదురింటి భద్రావతి ఇంటికి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా ఇక నర్మదా ప్రేమ వేదవతికి అడ్డుగా వస్తారు. ఇక వేదవతి అయితే, ఏయ్, అడ్డు లేకండే, వాళ్ళ పని చెప్తాను, నా భర్తని నలుగురిలో పరువు పోయేలా మాట్లాడితే నిన్ను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా, వాళ్ళ పని చెప్తాను అంటూ ఇక వేదవతి చాలా ఆవేశంగా ముందుకు వెళ్ళబోతుంటే ప్రేమ అలాగే నర్మదా ఇద్దరు కూడా వేదవతిని ఆపుతారు. చూడండి అత్తయ్య, మీరిప్పుడు ఆవేశంగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, మావయ్య గారిని అలా అవమానించినందుకు సొంత మీ అన్నయ్యని మీ అక్కని నిలదీస్తారు. వాళ్ళు మీరు అడిగిన మాటలకి మౌనంగా ఉండిపోతారా, వాళ్ళు ఇంకాస్త మాట్లాడి వాళ్ళ మాటలతో మిమ్మల్ని, మీతో పాటు మావయ్య గారిని మళ్ళీ వాళ్ళ మాటలతో బాధ పెడతారు. ఎందుకత్తయ్య ఇదంతా, కాస్త నేను చెప్పేది వినండి అని అంటుంటే, ఏం వినాలే, మీ మావయ్య గారు నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎన్ని కష్టాలు అనుభవించారో మీకు తెలీదు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి వెనుక ఆయన చెమట ఉంది. ఆయన తన పిల్లలు ఎట్లాంటి ఇబ్బంది పడకూడదని ఆయన ఒక్కరే కష్టపడి వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చారు. కానీ అమూల్య చూసావుగా ఎట్లాంటి పని చేసిందో, దానివల్ల ఈరోజు ఆయన బయట తలెత్తుకోలేకపోతున్నారు అని చెప్పి ఇక నర్మదకి అలాగే ప్రేమకి చెబుతూ ఉంటే ఇక ప్రేమ అయితే, అత్తయ్య, మీరు ఇలా బాధపడకండి అత్తయ్య, మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది అంటూ ఇక ప్రేమ అయితే వేదవతికి నచ్చ చెప్తూ ఉంటే ఇక నర్మద, అత్తయ్య, మీతో ఒక అని అంటూ ఉంటే ఇక ఇంతలో ప్రేమ నర్మద చెయ్యి పట్టుకుంటుంది. ఇక నర్మద, ఆగు ప్రేమ, ఈ విషయాన్ని ఇంకా దాచిపెడితే తర్వాత అది నీకే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో జరిగింది చెప్పడానికి ఎవరు లేని పక్కకి తీసుకొస్తుంది. ఇక అక్కడ ఎవరు లేరని నిర్ణయించుకొని, అత్తయ్య, ఎన్ని రోజులు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాం, ఎప్పుడు మీకు తెలియకుండా ఏది చేయని ప్రేమ ఈరోజు ఒక పెద్ద భారాన్ని తన మీద వేసుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక వేదవతి అయితే, ఏంటే ఇలా మాట్లాడుతుంది నర్మద, కొంప తీసి మీ మావయ్య గారికి తెలియకుండా మళ్ళీ ఏదన్నా ఉద్యోగం మొదలు పెట్టావా, వద్దమ్మా వద్దు, ఇప్పటికే మీ నాన్న అలాగే మీ అన్నయ్య ఇద్దరు కూడా మావయ్య గారి మీద పగ తీర్చుకోవడం కోసం నానా పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీ మావయ్య గారికి మళ్ళీ ఇది కోలుకోలేని ఎదురు దెబ్బ అవుతుంది అని అంటుంటే, అయ్యో రామ, కాస్త నేను చెప్పేది పూర్తిగా వినండి అత్తయ్య అంటూ ఇక నర్మద అయితే, అమూల్యకి నిజంగానే విశ్వక్తో పెళ్లి జరిగిందని మీరు నమ్ముతున్నారా అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి, ఏంటే
ఏం మాట్లాడుతున్నావే? ఆ రోజు అందరి ముందు దాని మెడలో తాళి చూపించి విశ్వక్ నేను ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెప్పింది కదే. మళ్ళీ ఇప్పుడు నిజంగా పెళ్ళయిందా అని అడుగుతున్నావేంటి? అసలు అసలు మీరు ఏం దాచిపెట్టారు నా దగ్గర అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదని అలాగే వల్లిని ప్రేమని అడుగుతూ ఉంటే ఇక నర్మద, చూడండి అత్తయ్య, నిజానికి అమూల్యకి ఆ విశ్వక్తో ఎట్లాంటి పెళ్లి జరగలేదు. పైగా అమూల్య విడలో వేసుకున్న ఆ తాళి తనంతట తానుగా కట్టుకున్నది అని అంటుంటే ఒక్కసారిగా వేదవతికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక వేదవతి, ఏయ్ మీరేం మాట్లాడుతున్నారే? నాకు మీరు చెప్తుంది వింటుంటే భయంగా ఉందే. అమూల్య తనంతట తానుగా తాళి కట్టుకుని ఆ విశ్వ కట్టాడని ఎందుకు అబద్ధం చెప్పిందే అని అంటుంటే, చెప్తానత్తయ్య, మీరు కాస్త ఆవేశపడకండి. అసలు విశ్వక్ అమూల్యని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళాడు. రాత్రంతా తన దగ్గరే ఉంచుకొని ఒక పెళ్లి కానమ్మాయిని తన కన్నవారింట్లో వదిలేస్తే తర్వాత నలుగురు తన గురించి 4 రకాలుగా అనుకుంటే దాన్ని విన్నా మావయ్య గారు ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటారేమోనని ఆలోచించి అమూల్య తనంతట తానుగా తన మెడలో తాళి వేసుకుంది. పైగా విశ్వక్ తను పెళ్లి చేసుకున్నట్టుగా మనందరినీ నమ్మించింది అని అంటుంటే, ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? దానంతట అదే తాళి వేసుకుని నమ్మించడమేంటే? అసలు ఏం మాట్లాడుతున్నారే? ఇంత చెత్త ఐడియా దానికి ఎవరిచ్చారే అని అడగడంతో ఇక ప్రేమ ముందుకు వెళ్ళి వేదవతి దగ్గర నుంచుని, అత్తయ్య, మరేమో ఆ రోజు ధీరస్తో హోటల్లో నా మెడలో తాళి కట్టించారు కదా, నన్ను సేవ్ చేయడానికి నా మెడలో తాళి కట్టించారు. అలాగే మా కుటుంబం పరువు పోకూడదని మీరు ఆ రోజు ధీరస్కి నాకు పెళ్లి చేశారు. మరి ఇప్పుడు మన కుటుంబ పరువు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే అమూల్యకి తనంతట తానుగానే తాళిని వేసుకోమని చెప్పాను. ఇది తప్పో ఒప్పో ఆ క్షణం ఆలోచించలేదు, కానీ ఈ విషయం గురించి నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వేదవతి అక్కడికక్కడే చతికిలపడుతుంది. ఏయ్ ఏంటే రాక్షసుల్లారా, మీరు నా కూతుర్ని పులి బోన్లోకి తోసేశారా అని చెప్పి ఇక వేదవతి అయితే ఒక్కసారిగా అమూల్యని చూడటం కోసం గబగబా గేటు దగ్గరికి వెళ్తుంది. ఇక అమూల్య కూడా అక్కడే బయట నుంచుని తన వాళ్ళెవరైనా చూస్తున్నారేమోనని ఎగిరెగిరి చూస్తుంటుంది. ఇక వేదవతి అమూల్యని చూసిన మరుక్షణం గబగబా గేట్లు తీసుకుని ముందుకు వెళ్ళబోతుంటే ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా వేదవతిని ఆపుతారు. అత్తయ్య, ఇప్పుడు మీరు వెళ్తానికి వీల్లేదు అని అంటుంటే, ఏయ్ ఇప్పటికే దాన్ని మా నుంచి దూరం చేసి ఇప్పుడు దాన్ని దగ్గరికి తీసుకొద్దని చెబుతారా మీరు? అయినా మీ మాట నేనెందుకు వింటాను అని చెప్పి ఇక వేదవతి ముందుకెళ్తుంటే, మా మాట వినద్దు, అక్కడ మావయ్య గారు చూస్తున్నారు అంటూ ఇక నర్మద ప్రేమ చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి రామరాజుని చూసి ఇక వెనకడుగు వేస్తుంది. ఇంకా అమూల్య అయితే అమ్మా అంటూ ఇక ముందుకి రాబోతుంటే వేదవతి అమూల్యకి సైగలు చేసి, బాగానే ఉన్నావా? నీకు ఏం కాదు, మేమందరం ఉన్నామంటూ ఇక తనకి ధైర్యం చెప్తుంది. అమూల్య అయితే వేదవతి తనతో మాట్లాడడంతో చాలా ఆనందపడుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే వల్లి ఇక రామరాజు ముందు ఎలా బుక్ అవబోతుంది. ఇక రామరాజు వల్లిని ఎలా ద్వేషిస్తున్నాడు, అసలు వల్లి ఏం చేసింది, వల్లికి అలాగే రామరాజుకి మధ్యలో ఉన్న సఖ్యత పోయి ఇక రామరాజు వల్లిని ఎందుకు కోప్పడుతున్నాడన్న నిజాన్ని మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి